అన్ని కథ కలవదు కానీ పోయి బుక్ పెన్ ఆడ పెట్టేసి పోయి కట్టెలు తెచ్చుకుంటా నేను. ఆడ ఆకులు తిని పోయి నేను కట్టెలు తెచ్చుకుంటా. రైట్, ఆకులు దొరికినాయి. ఆకులు దొరికినాయా? కట్టెలు కూడా దొరికినాయి. దా చెప్తా. ఇప్పుడు ప్లాన్ ఏందనంటే మనకు పైన కట్టెలు వేసి ఈ ఆకులు పెట్టాలి. చలో వేద్దామా? వేద్దాం. కట్టెలు అయితే పెట్టేనాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకులు పెట్టాలి. మస్తు సెట్ అయింది కట్టెలు పెడితే కదా, మస్తు లుక్ వచ్చింది. ఇప్పుడు కట్టె ఆకులు పెడదాం. అరే ఇప్పుడు తగారైంద్ర మన పందిరి. సూపర్ ఉన్నదిరా పందిరి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చందాకు పోదామా? పోయిదాం. పైసలు ఎంతో కొంత ఇస్తాను రాదు. ఖర్చు దీన్ని ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకొని చందాకు పోదాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఆ బుక్ పెన్ పట్టుకుందాం. బుక్ పెన్ పట్టుకొని ఈ ఫోటో తీసుకొని అమ్మాయి ఇట్లా మేము పందిరి వేసినాం, మాకు చంది వెళ్ళి మేము వినాయకుని పెడతాను. అంతే. 5,000 దాకా రావాలిరా బాబు. అరే బుక్ పట్టుకున్నావా? పట్టుకున్నా. ఫోటో తీస్తా నా చేతులతోనే, నా మెమరీలో పోతుంది. సరేనా? ఇది కరెక్ట్ ఫోటో. చలో. అమ్మా అమ్మా అమ్మో అమ్మా చందా చందాకి వచ్చినాం. అరే నువ్వు ఇక్కడ అడుగు, నేను అక్కడ పోయి అడిగేస్తా. వేరే సరేనా? ఓ అమ్మా చందా. ఇగో బాబు ఇగో. 100 రూపాయలు ఇచ్చింది. ఏం పేరమ్మా? సుహాసిని. అరే వర్షిత్, అమ్మ 100 రూపాయలు ఇచ్చిందా? పేరు సుహాసిని. సుహాసిని పేరు రాయనికి కూడా రాదా? రాయ్. ఆగురా ఆగు. అరే రాయనికి అక్కలేదురా. మిల్లులు తిరుగుతాయి. 200 ఇచ్చిందిరా. అరే వీటితోని 1 2 ఉన్నాయి కదా. అరే చెప్పలేక మట్టి విగ్రహం తయారు చేద్దాం. మట్టి విగ్రహం అయితే కొంచెం తక్కువ పైసలు అయితే మనకు తక్కువ పైసలు లేదు. ఈ 200 ఏడొస్తాయిరా. అదేరా పని చేద్దాం. నువ్వు మట్టిదే, మట్టి ఇన్నే ఉన్నది తయారు చేద్దాం. ఎపిసోడ్ 2 ఎట్లున్నా కామెంట్ చేయండి. ఎపిసోడ్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్.